So hey, hello guys, ఎలా ఉన్నారు అందరూ? సూపర్, నేను డబుల్ సూపర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ GVR MotoTech. సో ఈ రోజు వచ్చేసి 28th of December అనమాట. అంటే మీకు అర్థమై ఉంటుంది, టుమారో దట్ ఈస్ 29th of December వీఆర్ స్టార్టింగ్ ఏ వెరీ బిగ్ రైడ్, సౌత్ ఇండియా రైడ్ చేస్తున్నాము. సో దానికోసమే ఈ రోజు ప్రిపరేషన్ లో నాకు చాలా టైం పట్టిస్తుంది అనమాట. అండ్ దాంతో పాటు మన బైక్ కూడా చాలా వరకు ఈ రోజే చేయించాను పనులు. మనకి ఎప్పుడు అలవాటే కదా, లాస్ట్ వరకు చేసి ఫైనల్ గా ఎండింగ్ లో వచ్చేసి మనం పనులు చేసుకుంటాము. సో అది ఏంటిదో పరంపర వస్తుందో లేకపోతే ఎట్లా వస్తుందో తెలియదు, కానీ అలా ఫిక్స్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి మీరు చూడొచ్చు 11:30 అవుతుంది అనమాట ఇన్ ద నైట్. అండ్ ఇప్పటి వరకు నాకు ప్యాకింగే సరిపోయింది, బట్టలు చూసుకోవడము, ఏమేమి పెట్టుకోవాలి ఏమేమి చేసుకోవాలి లిస్ట్ లాగా రాసుకుని అవన్నీ చూసుకున్నమాట, ఏది మిస్ అవ్వకుండా ఉండాలని చెప్పి. సో ఇక్కడ నాకు వెనకాల చూడొచ్చు, మనకు కొన్ని డెమోలాగా కొన్ని పెట్టాను అనమాట. అంటే నేను తీసుకెళ్లే మెయిన్ ప్యానియర్స్ కానీ, టాప్ బాక్స్ కానీ, లేకపోతే కెమెరా యాక్సరీస్ కానీ, సో ఇవన్నీ నేను ఒక చిన్న లిస్ట్ లాగా తయారు చేసుకుని ఇక్కడ పెట్టాను. అండ్ దెన్ ఇవి కాకుండా మనకి ఇంకా చాలా ఉన్నాయన్నమాట తీసుకెళ్లాల్సినవి, బట్టలు కానీ లేకపోతే అండర్ గార్మెంట్స్ కానీ, సో అవన్నీ చాలా ఉన్నాయి అనమాట. రైన్ లైనర్స్, థర్మల్ లైనర్స్ అవన్నీ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏమున్నాయి అనేది నేను మీకు చూపిస్తాను. సో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఒకవేళ మీరు రేపు ఇఫ్ యూ వాంట్ టు గో అనే రైడ్, లాంగ్ రైడ్ వెళ్ళాలనుకున్నా కానీ మీకు ఏంటిదంటే ఇక్కడ ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలా ప్యాక్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైపోతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ado, let's jump into the video. I just wanna stay bad, stay mad, shit on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back, I'll be swinging on till the hits coming all caps. సో గైస్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న యాక్సరీస్, ఇక్కడ ఉన్నవన్నీ మనం అయితే తీసుకెళ్తున్నాం అనమాట. దీస్ ఆర్ ది మేజర్ థింగ్స్ నేను అనుకోవడం. సో ఫస్ట్ వీ విల్ గో 1 by 1 అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఐఎమ్ టేకింగ్ దీస్ 2 పానియర్స్ అలాంగ్ విత్ ది టాప్ బాక్స్. GVR MotoTech అని చెప్పి మనకి ఆ రేడియం కటింగ్ చూసారు కదా, కొత్తగా చేయించారనమాట స్టిక్కరింగ్ అది. సో దానికోసం ఒక లైక్ వేసుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ మనకి రెయిన్ లైనర్ ఉంది. సో ఇవి వచ్చేసి మనకి పానియర్ లోపల వస్తాయి. సో జనరల్ గా కంపెనీ ఏం క్లెయిమ్ చేస్తుందంటే మనకి పానియర్స్ అనేవి వాటర్ ప్రూఫ్ అని చెప్పి చెప్తుంది అనమాట. కాకపోతే ఏమాత్రం రిస్క్ తీసుకోలేము, ఎందుకంటే మనకి ల్యాప్టాప్స్ ఉంటాయి, కెమెరాస్ ఉంటాయి, సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏమాత్రం రిస్క్ తీసుకోలేక నేను ఇన్నర్ రెయిన్ లైనర్ కూడా తీసుకున్నాను అనమాట, పర్చేస్ చేశాను. దే కాస్టెడ్ సమ్వేర్ అరౌండ్ 2750 రూపీస్ కాస్ట్ అయ్యాయి అనమాట. సో విల్ గెట్ బ్యాక్ టు ద టాపిక్ నౌ. సో గైస్ అదనమాట ఇన్నర్ లైనర్ మన పానియర్స్ కోసం. అండ్ టాప్ బాక్స్ వచ్చేసి నేను ఫుల్లీ వాటర్ ప్రూఫ్ చేసాను, ఎలా చేశాను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ హియర్ వీ హ్యావ్ ది టైర్ ఇన్ఫ్లేటర్ అనమాట, చాలా యూస్ఫుల్. నేను యూజ్ చేసి అయితే రెస్క్యూ టెక్ అనే కంపెనీది యూజ్ చేస్తాను. మనకి ఎప్పుడైనా గాలి తగ్గినా లేకపోతే ఏమైనా అనిపించినా పంచర్ అయినా కానీ, అఫ్ కోర్స్ వీ హ్యావ్ దట్ యాంటీ పంచర్ జెల్ ఉంది మనకి ఫార్ములా ఎక్స్. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా అయితే కనుక వీ కెన్ డెఫినెట్లీ టేక్ హెల్ప్ ఆఫ్ దిస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం క్యారీ చేసేది బంజీ రోప్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక బంజీ రోప్ పెట్టాను, కాకపోతే నేను ఇంకో బంజీ రోప్ కూడా క్యారీ చేస్తాను. సో దీస్ ఆర్ సమ్ సెక్యూరిటీ టూల్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఎల్ఎన్ కీ సెట్. సో దీంట్లో చూసుకుంటే మనకి చాలా ఎల్ఎన్ కీస్ అనేవి ఉంటాయి అనమాట, డిఫరెంట్ సైజెస్వి. సో ఇన్నెందుకు ఎల్ఎన్ కీ ఎందుకు తీసుకెళ్తున్నాడు, మిగతా టూల్స్ ఎందుకు తీసుకెళ్ళట్లంటే మిగతావన్నీ ఎక్కడైనా దొరికేస్తాయి, ఎల్ఎన్ కి మాత్రం కొంతమంది దగ్గర ఉంటాయి, కొంతమంది దగ్గర ఉండరు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు మెయింటైన్ ఒక సెట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే యూఎస్బి హబ్ ఒకటి తీసుకెళ్తున్నాను. మనకి సింగిల్ పవర్ ఇన్పుట్ తోటి మనకి మల్టిపుల్ యూఎస్బి డివైసెస్ అనేవి చార్జ్ చేసుకోవచ్చు. మనకి హోటల్లో కానీ ఎక్కడైనా కానీ పవర్ సాకెట్ సరిగ్గా దొరకనప్పుడు సో దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీస్ ఆర్ మై ఫాస్ట్ ట్రాక్ గ్లాసెస్, గాగుల్స్ అనొచ్చు. సో ఇవి ఒకటి తీసుకెళ్తున్నాను. అండ్ దెన్ ఇది వచ్చేసి దిస్ ఇస్ ద లంబర్ సపోర్ట్ అనమాట. మనకి ఇంత లాంగ్ రైడ్ చేస్తున్నప్పుడు మనకి బ్యాక్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా హెల్ప్ అవుతుంది కూడా రైడ్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా, దిస్ ఈస్ ద రెయిన్ లైనర్ అనమాట. మనకి యాక్చువల్గా చెప్పాలంటే రైనాక్స్ తోటి వచ్చేదానికంటే దిస్ ఈస్ బెటర్ అని చెప్పి నాకు అనిపించింది అనమాట, ట్రైడ్ అండ్ టెస్టెడ్. సో దిస్ కాస్టెడ్ సమ్వేర్ అరౌండ్ 800 రూపీస్ అట్లా కాస్ట్ అయింది. ఐ మీన్ ప్యాంట్ లైనర్ ప్లస్ జాకెట్ లైనర్ రెండు ఉంటాయి దీంట్లో. అండ్ కమింగ్ టు ద ఎలక్ట్రానిక్ సెక్షన్, నాకు వచ్చేసి మెయిన్ గా ఐఎమ్ క్యారింగ్ మై ల్యాప్టాప్, 15.6 inch Lenovo ల్యాప్టాప్ అనమాట. And then this is my Canon 200D Mark II DSLR, and this is my on camera mic వచ్చేసి, and this is my GoPro Hero 10 అనమాట. అండ్ ఇది వచ్చేసి Insta360 కెమెరా, అండ్ దిస్ ఇస్ మై పవర్ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఎంఐ వస్తుంది కదా 20,000 watt అదనమాట. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనకి వీ హ్యావ్ ఫ్యూ అదర్ మౌంట్స్. ఇవే నేను శాంపుల్ కి పెట్టాను, కాకపోతే నేను ఇంకా చాలా మౌంట్స్ అనేవి క్యారీ చేస్తాను. చెస్ట్ మౌంట్, షోల్డర్ మౌంట్ కొన్ని పెట్టాను అనమాట ఇక్కడ మీకు చూపించడానికి. అండ్ ఇది వచ్చేసి దీంట్లో అన్ని నా మెడిసిన్స్ ఉంటాయి అనమాట, మెడిసిన్స్, టాబ్లెట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, సో అలాంటివన్నీ దీంట్లో ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఈ పౌచ్ వచ్చేసి నాకు కంప్లీట్ గా చార్జర్స్ కానీ, ల్యాప్టాప్ చార్జర్ కానీ, మొబైల్ చార్జర్ కానీ, సో అవన్నీ ఈ పౌచ్ లో అయితే నేను క్యారీ చేస్తాను అనమాట. అండ్ నౌ కమింగ్ టు ద రైడింగ్ గేర్ చూసుకుంటే వీ హ్యావ్ ది హెల్మెట్, యాక్జోర్ ఎఫెక్స్ హెల్మెట్ అనమాట, వెనాస్ సిరీస్ ది. అండ్ ఇది వచ్చేసి టార్మాక్ గ్లోవ్స్ అనమాట, ఫుల్ గాంట్లెట్ గ్లోవ్స్. సో దీన్ని రివ్యూ చేయమని అడిగారు, డెఫినెట్ గా రివ్యూ చేస్తానండి. నేను ఈ రైడ్ లో ఖచ్చితంగా మీకు రివ్యూ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇవి వచ్చేసి BSDDP గ్లోవ్స్, సిటీ గ్లోవ్స్ అనమాట. మామూలుగా రెగ్యులర్ గా సిటీలో రైడ్ చేసేటప్పుడు you will use this. So నేను ఐఎమ్ క్యారింగ్ బోత్ ది గ్లోవ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి షూ ప్రొటెక్షన్ వచ్చేసి ఐ హ్యావ్ దిస్ ఒరాజో షూ అనమాట. సో ఇవి నాకు చాలా నచ్చినాయి, లైట్ వెయిట్ ప్లస్ చాలా డ్యూరబుల్, చాలా టఫ్. సో దీని గురించి కూడా నేను ఒక డెడికేటెడ్ రివ్యూ చేశాను.
సో ఇక్కడ చూపించే ప్రతి యాక్సెసరీ మీద నేను ఒక డెడికేటెడ్ రివ్యూ అనేది చేశాను. ఒకవేళ మీకు ఏమైనా కావాలి అనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గో హెడ్ అండ్ విజిట్ మన యూట్యూబ్ ఛానల్ అనమాట. అండ్ మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఐఎమ్ ఆల్సో క్యారింగ్ ఏ హైడ్రేషన్ ప్యాక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇంత లాంగ్ రైడ్ చేస్తున్నప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ట్యాంక్ బ్యాగ్ అనమాట. ఈ ట్యాంక్ బ్యాగ్ లో వచ్చేసి ఇక్కడ చూపించినట్టు ఈ కెమెరాస్ ఇవన్నీ దీంట్లోకి ఈ ట్యాంక్ బ్యాగ్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. అండ్ దీని పక్కన వచ్చేసి ఇది వచ్చేసి హెల్మెట్ కవర్. మనకి హెల్మెట్ ఎప్పుడైనా కానీ మోసుకెళ్ళడం కష్టం అవుతుంది, ఇక్కడ ఆకి టూర్ చేయాలంటే లేకపోతే ఏమన్నా సైట్ విజిట్ చేయాలంటే. సో అలాంటి సినారియోస్ లో మనకి టాప్ బాక్స్ లో ప్లేస్ యూటిలైజ్ అవ్వాలి అనుకుంటే దాంట్లో ఏమైనా మనం వేరే యాక్సెసరీస్ కానీ ఏమైనా పెట్టేసుకుని వీ కెన్ జస్ట్ క్యారీ యూజింగ్ దిస్ హెల్మెట్ కవర్ అనమాట. సో ఐఎమ్ క్యారీయింగ్, ఇది కూడా తీసుకెళ్తున్నాను నేను. సో గైస్ చూస్తున్నారు కదా, ఇవన్నమాట నేను మేజర్ గా క్యారీ చేసి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు మన రైడింగ్ గేర్ చూసుకుంటే మెయిన్ గా దిస్ ఇస్ మై రైడింగ్ జాకెట్ అండ్ దిస్ ఇస్ మై రైడింగ్ ప్యాంట్స్ అనమాట. సో ఇవి రెండు వచ్చేసి రైనాక్స్ వే. ఇది వచ్చేసి రైనాక్స్ ఎయిర్ GT3 అని చెప్పి ఒక 2.5 years అయింది తీసుకుని. ఇప్పుడు తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి దీంతో పాటే రెయిన్ అండ్ థర్మల్ లైనర్స్ ఇన్నర్ గా వచ్చేసేవి మనకి. సో మనకేం ప్రాబ్లం లేదు. అండ్ దిస్ ఇస్ ద రైనాక్స్ ఎయిర్ టెక్స్ ప్యాంట్ అనమాట. దిస్ బోత్ ఆర్ మొత్తం కంప్లీట్ గా లెవెల్ 2 ప్రొటెక్షన్ ఉన్నాయన్నమాట రెండిట్లో. ఈ జాకెట్ లో వచ్చేసి నాకు ఒక్కటి మిస్సింగ్ అనిపించేది ఏంటంటే చెస్ట్ ప్రొటెక్టర్స్ అనేవి లేవు. అండ్ నెక్స్ట్ టైం నేను అప్డేట్ అయినప్పుడు ఖచ్చితంగా చెస్ట్ ప్రొటెక్షన్స్ ఉన్న జాకెట్ నేను తీసుకుంటాను అనమాట. చూసారు కదా, రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్, అండ్ ఇక్కడ వచ్చేసి వీ హ్యావ్ ది హెల్మెట్, 2 pairs ఆఫ్ రైడింగ్ గ్లౌస్, రైడింగ్ షూస్, అండ్ వీ ఆల్సో హ్యావ్ ది రైడింగ్ గేర్ అన్ని ఉన్నాయన్నమాట, లంబర్ సపోర్ట్. సో ఇవన్నీ తీసుకున్నాము. సో దిస్ ఈస్ ద మేజర్ సెటప్. అండ్ గైస్ ఇవి కాకుండా ఇంకా నేనేం క్యారీ చేస్తున్నా అని చెప్పి మీకు డౌట్ వస్తే కనుక సింపుల్ గా చెప్తాను చూడండి. ఐఎమ్ క్యారింగ్ ఆల్ ది మనకి రెగ్యులర్ గా యూజ్ అయ్యే అనమాట. టూత్ పేస్ట్, షాంపూ ఒకటి, అండ్ దెన్ సర్ఫ్ ఎక్సెల్. సో ఇట్లాంటివి అనమాట. టాయిలెటరీస్ కూడా ఒక సపరేట్ బ్యాగ్ ఒకటి పెట్టేసుకుని అవి చూపిస్తే అంత బాగోదని చెప్పి చూపించట్లేదు. సో అవైతే మ్యాండేటరీ. సో అవైతే ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిందే ఎటైనా కానీ. అండ్ ఇప్పుడు బైక్ యాక్సెసరీస్కి వచ్చేసి మనం క్యారీ చేయాల్సినవి కొన్ని ఉంటాయి. సో అవి మీకు చెప్తాను చూడండి. అవి నేను అన్ని క్యారీ చేయట్లేదు, ఆన్ ది వే తీసుకుంటాను. నేను ఇప్పుడు తీసుకోవడానికి టైం కుదరలే అనమాట నాకు యాక్చువల్గా చెప్పాలంటే. సో మనం స్టార్ట్ అయిపోయి రేపు ఎర్లీ మార్నింగ్, కానీ ఇప్పుడే నాకు 12 అవుతుంది టైం. సో ఆల్మోస్ట్ 11:45 అవుతుంది. సో ఇప్పుడు ఇంకా పడుకుని రేపు పొద్దున ఎప్పుడు లేస్తామో తెలియదు. సో అందుకని ఆరామ్సే బయలుదేరదామని చెప్పి, తొందర ఏం లేదు. ఫస్ట్ డే అయితే మంచిగా ప్రశాంతంగా బయలుదేరితే రైడ్ అంతా హిట్ అవుతుందని చెప్పి నేను పర్సనల్గా బిలీవ్ చేస్తాను అనమాట. సో అందుకని తొందర పడకుండా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బయలుదేరడానికి ట్రై చేద్దాము. ఆన్ ది గో అనేది మిగతా యాక్సెసరీస్ తీసుకుందాం. సో నేను తీసుకోబోయేవి ఏంటంటే ఐ విల్ జస్ట్ ప్రిఫర్ చైన్ లూబ్ ఒకటి తీసుకుంటాను, చైన్ క్లీనర్ ఒకటి తీసుకుంటాను, అండ్ దెన్ డిస్క్ ప్యాడ్స్ ఒకటి మోస్ట్ ప్రాబబ్లీ తీసుకుంటాను. కాకపోతే డిస్క్ ప్యాడ్స్ చెక్ చేయించాను ఇందాక నేను మన బైక్ది ఎప్పుడైతే సర్వీసింగ్ జనరల్ చెకప్ చేయించానో, సర్వీసింగ్ కాదు ఎప్పుడైతే జనరల్ చెకప్ చేయించానో అప్పుడు డిస్క్ ప్యాడ్స్ అనేవి బాగున్నాయని చెప్పడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లచ్ వైర్ ఒకటి, యాక్సిలరేటర్ కేబుల్ ఒకటి, ఇవి రెండు నేను ఎక్స్ట్రా క్యారీ చేస్తాను మన హిమాలయన్వి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యూజ్లు ఉంటాయి కదా, ఆ ఫ్యూజ్ కూడా ఎక్స్ట్రా ఫ్యూజెస్ అనేవి తీసుకుని పెట్టుకుంటాను అనమాట ఫర్ సేఫర్ సైడ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నేను కలెక్ట్ చేసుకునేది స్పార్క్ ప్లగ్ ఒకటి, అండ్ దెన్ నేను ట్యూబ్స్ కూడా క్యారీ చేద్దాం అనుకున్నాను అనమాట. ఫ్రంట్ టైర్ ట్యూబ్, రేర్ టైర్ ట్యూబ్, ఇవి రెండు కూడా క్యారీ చేద్దామని అయితే నేను చూస్తున్నాను. ఖచ్చితంగా క్యారీ చేస్తాను కూడా. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బైక్ స్పేర్ కీస్ ఒకటి ఖచ్చితంగా క్యారీ చేయాల్సిందే. అండ్ నేనైతే దాని ద్వారా ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వను. ఖచ్చితంగా బైక్ స్పేర్ కీస్ అనేవి ఒకటి పెట్టుకుంటాను. నేను ఏవైతే కీస్ తీసుకెళ్తానో, ఏవైతే కీస్ యూస్ చేస్తానో, సో అవన్నీ నేను ఒక సెట్ అనేది ఎక్స్ట్రా సెట్ క్యారీ చేస్తాను అనమాట ఫర్ సేఫర్ సైడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బైక్ డాక్యుమెంట్స్. అండ్ 4 డాక్యుమెంట్స్ నేను ఎప్పుడు చెప్పినా చెప్తుంటాను. ఫస్ట్ వచ్చేసి ఒకటి మీ వ్యాలిడ్ డ్రైవర్ లైసెన్స్ అండ్ వ్యాలిడ్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్, అండ్ ఇంకోటి వచ్చేసి మనకి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ అని ఒకటి వస్తుంది అనమాట. అండ్ ద 4th వన్ ఈస్ ఇన్సూరెన్స్ అనమాట. సో ఈ 4 డాక్యుమెంట్స్ మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే. మీకు ఎప్పుడైనా కానీ మల్టిపుల్ కాపీస్ పెట్టుకోండి, 3 కాపీస్ పెట్టుకోండి. సో దట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్ నన్ను అడిగితే. దీనికి ఒకటి ఎక్స్ట్రా ఏంటంటే మీ ఆధార్ కార్డ్ కానీ ఏదైనా మీ ఐడి ప్రూఫ్ ఏదైనా ఒకటి ఖచ్చితంగా పెట్టుకోండి. సో దట్ మీరు ఎక్కడన్నా పోలీసులు ఆపిన ఏమని చేసినా యూ విల్ బి ఏబుల్ టు షో దిస్ ఈస్ మై ఐడెంటిటీ అని చెప్పి చూపించడానికి ఉంటుందన్నమాట. సో గైస్ ఇవన్నమాట నేను రెగ్యులర్ గా క్యారీ చేసే లాంగ్ రైడ్ లో వెళ్ళినప్పుడు. సో కొన్ని ఒకటో వారో చిన్నవి ఏమైనా మిస్ అయి ఉంటే మిస్ అయి ఉండొచ్చు. అది కావాలి ఇంటెన్షనల్ గా మిస్ అయినవి కాదు, మిస్ చేసినవి కాదు. సో ఒకవేళ అట్లా మీకు ఏమైనా నేను మిస్ చేశాను అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. నాకనే కాదు మన బ్రదర్స్ కి, మన సబ్స్క్రైబర్స్ కి కూడా యూజ్ అవుతుంది అనమాట ఆ ఇన్ఫర్మేషన్ అది. సో గైస్ దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో ఓవర్ హియర్. నేను ఎక్కువ లాగదలుచుకోలేదు, పీకదలుచుకోలేదు ఈ వీడియోని. షార్ట్ అండ్ సింపుల్ పెడదాం మన అన్ని వీడియోస్. చూడండి ఈ సిరీస్ మాత్రం అదిరిపోయేటట్టు ఉంటుంది అనమాట. సౌత్ ఇండియా రైడ్ కంప్లీట్ సిరీస్ వచ్చేసి. సో యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో హియర్ గైస్. మీకు తెలుసు ఏం చేయాలో, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో. నేను ఏమైనా మిస్ అయి ఉంటే కూడా
ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ లుక్ ఆఫ్టర్ ఇట్. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మస్తు మజా వస్తుంది ఈ సిరీస్ మొత్తం. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్, లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.